పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్ని సినిమాలు ఇంకా వస్తాయనే విషయం చెప్పలేం గానీ పవన్ ఇప్పుడు నిర్మాతగా మారి నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందించే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరోయిన్ గా ఓ సినిమా సిద్ధమవుతోంది. గతేడాది జూన్ లో తన మొదటి సినిమా ఒక మనసు రిలీజ్ అయి డిసప్పాయింట్ చేసిన తర్వాత ఈ ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నిహారిక ఇప్పుడు కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. ఒకసారి హీరోయిన్ గా మారాక అందులోనూ మెగా డాటర్ కు రెండో సినిమా రావటం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు మారిశెట్టి రాఘవయ్య కావటమే అసలు టాపిక్. ఈ రాఘవయ్య ఎవరంటే పవన్ కు అత్యంత ఆప్తుల్లో ఒకడు. ఇప్పుడు కాదు, చిరంజీవి ప్రజారాజ్యం ప్రారంభించినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహితంగా మెలిగే వ్యక్తి. ఇప్పుడు ఈయన జనసేనకు ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నాడు. జనసేన పార్టీ కోశాధికారి నిహారిక హీరోయిన్ గా సినిమా చేయడం ఆసక్తి కలిగిస్తోంది. కూతురు హీరోయిన్ గా నటిస్తుంటే బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సన్నిహితులు సినిమా నిర్మించడం కొత్త కాన్సెప్ట్ అని చెప్పాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.